అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ గురించి అనేది చెప్పాలి. మన ఛానల్ అనేది ఫుల్ మానిటైజేషన్ అయితే అయిందండి. అది చాలా హ్యాపీగా ఉంది. మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ చాలా ఆదరించారు, మన ఛానల్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అదేవిధంగా వ్యూవర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ అండి. ఇవి సమ్మర్లో బాదం మిల్క్ అనేది కూల్గా తీసుకుంటే చాలా బాగుంటాయి. సమ్మర్ వచ్చిందంటే బాదం పాలు అనేవి ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. చక్కటి చిక్కగా ఉండే బాదం పాలు ఎలా చేయాలో చూద్దాం ఈరోజు ఈ వీడియోలో. ఇంట్లోనే ఈజీగా బాదం పాలు ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ఇలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ బాదం పాలు అనేవి సమ్మర్లో ఎనర్జీ బూస్టర్గా బాగా పనిచేస్తాయి. ఇంకా ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాం. ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక బౌల్ అనేది తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో కొలుసుకుంటున్నాను పాలు అనేవి. నేను 2 గ్లాసుల పాలు అనేవి ఈ బౌల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్లాస్ పాలు అనేవి ఇప్పుడు ఈ బౌల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. పాలు అనేది ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మిల్క్ అనేవి చిక్కగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు 2వ గ్లాస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను బౌల్లో. ఈ సమ్మర్లో ఈ విధంగా చక్కగా ఇంట్లోనే హోమ్ మేడ్ బాదం మిల్క్ అనేది చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా బిజినెస్ చేయాలని అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా కొలతలతో చక్కగా చేసుకుని బిజినెస్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఇదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. బాదంలో విటమిన్ ఇ అదే విధముగా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎన్నో రకాల పోషక విలువలు అనేవి ఈ బాదం మిల్క్లో ఉంటాయి. ఇవి తీసుకోవటం వల్ల ఎనర్జీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు వాటర్ అనేది 2వ గ్లాస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకోవాలి. వెలిగించుకొని పాలు అనేది వేడి చేసుకోవాలి. ఇప్పుడు మేగడ కట్టుకోకుండా ఇలా తిప్పుకోవాలి, లేదంటే మేగడ కట్టేస్తాయి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి. పాలు మరిగేటప్పుడు బాదం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. పాలు అనేవి ఇప్పుడు మరగొచ్చాయండి, మరుగుతున్నాయి చూసారు కదా. ఇప్పుడు బాదం పౌడర్ అనేది 2 టీ స్పూన్ల బాదం పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ అనేది యాడ్ చేశాను, 2వ స్పూను యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. పౌడర్ని కలిసేటట్లు పాలల్లో. ఇప్పుడు ఈ పాలని కొద్దిసేపు మరగనివ్వాలి. మొత్తం బాదం మిల్క్ రెడీ చేయడానికి 15 నుండి 20 నిమిషాల వరకు పడుతుంది. ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకుందాం. మనకి టేస్ట్ సరిపడినంత షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను మొత్తం 4 గ్లాసులు వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకున్నాను కదా. ఒక 3 స్పూన్స్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. అది సరిపోతుంది. ఇంకొంచెం కావాలంటే 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. దీని బదులు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు బాదం మిల్క్లో. ఇప్పుడు మనం యాడ్ చేసిన షుగర్ అనేది కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత ఒక బౌల్లోకి పాలు లేదా వాటర్ తీసుకుని దాంట్లో కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ అనేది యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు అవే మొత్తం కలుపుకుంటున్నాను, దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలి. బాదం మిల్క్ అనేది సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు కట్టకుండా ఉండాలంటే ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూ చిక్కగా వచ్చేది చూసారా. కొద్దిగా చిక్కబడాలి. చిక్కబడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక 4 నుండి 5 నిమిషాల వరకు పాలు అనేది మరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ మరిగించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ చేయండి.
కామెంట్ కూడా చేయండి మీరు ప్రిపేర్ చేస్తే ఎలా వచ్చాయనేది. ఇప్పుడు మిల్క్ అనేవి చిక్కబడిపోయి వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ అనేది ఇంకా ఆఫ్ చేసేసుకుని బాదం మిల్క్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్ అనేది పెట్టుకున్నాను బాండీ. ఈ బాండీలో బాదం పప్పు అదేవిధంగా జీడిపప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం దాంట్లో బాదం మిల్క్లో అనేది యాడ్ చేసుకోవాలి. బాదం పప్పు అనేది రోస్ట్ చేయకపోయినా నానబెట్టుకునైనా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు బాదం మిల్క్లో. అలా అయినా చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన బాదం మిల్క్ని నేను ఈ బాటిల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా గ్లాస్లోకి తీసుకుని చక్కగా బాటిల్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవి థమ్స్అప్ బాటిల్స్ అండి. నేను పడేయకుండా అట్టు పెట్టేశాను. వాటిని యూజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టోర్ చేసుకున్నట్టు పెట్టుకుంటే చల్లగా బాదం మిల్క్ అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేవి ముక్కలుగా కట్ చేశాను. వీటిని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాదం మిల్క్లో అనేది యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఈ బాదం మిల్క్లో పిస్తా పప్పు కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, పైకి కనిపిస్తూ చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు గ్లాస్లో కూడా ఈ బాదం మిల్క్ అనేది తీసుకుంటున్నాను. ఈ గ్లాస్లోకి బాదం మిల్క్ తీసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. దీంట్లో కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకున్నాము. పైన నుండి చల్లుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. ఈ విధంగా ఇంట్లోనే చక్కగా ట్రై చేసి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తీసుకుంటారు. సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్, కూల్ బాదం మిల్క్ అండి. ఈ విధంగా చేసి పెట్టండి ఇంట్లోనే. మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది, కల్తీ లేకుండా ఉంటుంది. చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ బాటిల్లోకి స్టోర్ చేసుకున్నాను గ్లాస్లో పాలు కూడా. వీటిని ఇప్పుడు ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకుంటాను. చాలా బాగుంటాయి. మార్నింగ్ టైము నైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నైట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మార్నింగ్ కల్లా చల్లగా ఉంటాయి. ఆఫ్టర్నూన్ టైంలో చల్లగా తీసుకుంటే బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి పేరున కృతజ్ఞతలు అనేవి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వ్యూవర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.